బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ భారత్ EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరనుంది. శిఖరాగ్ర సదస్సులో దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి ఆంక్షల నేపథ్యంలో ఈ ఒప్పందానికి విశేష ప్రాధాన్యత లభించింది. ఇకపై రక్షణ రంగంలోనూ ఇరుపక్షాల భాగస్వామ్యంతో పనిచేయనున్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే భారత్ EU శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత బృందం ఈ సదస్సులో సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలతో భారత్తో పాటు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఒప్పందంతో 200 కోట్ల జనాభాతో కూడిన అతి భారీ మార్కెట్ ఆవిర్భవిస్తోందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25% సమానమని ఇటీవల ఉర్సులా వ్యాఖ్యానించడం ఈ ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతోంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో వాణిజ్యం, వాతావరణ మార్పులు, టెక్నాలజీ తదితర రంగాల్లో భారత్, యూరప్ మధ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. భారత్ విజయవంతంగా ఉంటేనే ప్రపంచం మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉంటుందని, భారత్ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావడం తన జీవితకాలం పాటు గుర్తుంచుకోదగిన గౌరవం అంటూ ఉర్సులా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇవాళ జరిగే భారత్ EU శిఖరాగ్ర సదస్సులో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ద్వారా 15,000 కోట్ల యూరోలు అంటే అక్షరాల 16,31,400 కోట్ల విలువైన యూరప్ సెక్యూరిటీ యాక్షన్ ప్రాజెక్టులో భారతీయ సంస్థలు కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది. యూరప్ దేశాలు రక్షణ సన్నద్ధతను పెంచుకోవడానికి ఆర్థిక సహకారం అందించే ప్రాజెక్టు సేఫ్. సరుకుల వాణిజ్యానికి సంబంధించి భారత్కు EU అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25 EUతో భారత్ 13,600 కోట్ల యూరోల వాణిజ్యం జరిపింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.